హలో నమస్తే, వెల్కమ్ టు హోమ్లీ సిద్ధా ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే కాస్మెటిక్ టిప్. అంటే లేడీస్కి కాస్మెటిక్ టిప్ అనేది ఈరోజు ఒకటి మంచి మసాజ్ ఆయిల్ అనేది నేను చెప్తాను. ప్రీవియస్ వీడియోలో కూడా స్ట్రెచ్ మార్క్స్ సంబంధించినటువంటి ఆయింట్మెంట్ ఓన్ మేకింగ్ ఎలా చేసుకోవాలనేది ఒకటి టిప్ చెప్పాను. దాంతోపాటు ఇప్పుడు చెప్పే టిప్ ఏంటంటే బ్రెస్ట్ టైట్నెస్, అంటే లేడీస్కి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఏం జరుగుతుందంటే కొన్ని కారణాల వల్ల మా మెమరీ గ్లాండ్స్లో ఉన్నటువంటి స్ట్రెంత్, అలాగే మస్కులర్ ఏదైతే అక్కడ ఉందో ఆ ఏరియాలో లూజ్ అవ్వటం వల్ల ఇవి ఏమిటంటే టైట్నెస్ అనేది వస్తుంది. ఈ మస్కులర్ ఏదైతే ప్రాబ్లం ఉంది స్ట్రెంత్ కాకుండా ఉంటాయో వాళ్ళకి, అలాగే మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా చాలామంది లేడీస్లో ఈ బ్రెస్ట్ టైట్నెస్ అనేది మనకి ఉండదు. వీళ్ళందరి కోసం ఏంటంటే ఒక మంచి మసాజ్ ఆయిల్ ఏంటంటే, 1 కేజీ కొబ్బరి నూనె తీసుకోండి. 1 కేజీ కొబ్బరి నూనె తీసుకొని అది పక్కన పెట్టుకోండి. అలాగే 1/4 కేజీ దానిమ్మకాయ తొక్కలు, ఏ దానిమ్మకాయ తీసుకోండి, నాటు దానిమ్మకాయ తొక్కలు తీసుకోండి. అలాగే 1/4 కేజీ బాదం పప్పు తీసుకోండి. అలాగే 1/4 కేజీ పట్టిక, అంటే దిష్టి పట్టిక ఉంటుంది చూసారా, వగరుగా ఉంటుంది, అది ఒకటి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మెత్తగా పౌడర్ చేసినటువంటి పట్టిక పౌడరు, దానిమ్మ తొక్కలు ఏదైతే ఉందో ఈ బాదం పప్పు 1/4 కేజీ మొత్తము చక్కగా మిక్సీకి వేసుకోండి, లేదా రోట్లో అయినా తొక్కోండి. దాన్ని చక్కగా మూడింటిని తొక్కేసి లేదా మిక్సీలో అయినా కానీ చేసుకొని దాన్ని ఏం చేస్తారంటే, ఈ కొబ్బరి నూనె ఎప్పుడైతే బాగా కాగి ఉంటుందో ఆ కాగిన దాంట్లో ఈ మొత్తం వేసేసేయండి. వేసేసి చక్కగా నూనె మొత్తం మాడేదాకా ఉంచుకొని కాసుకోండి, నూనెలా కాసుకోండి. ఈ పట్టిక ఇవన్నీ ఎప్పుడైతే వేస్తామో కొద్ది పొంగులాగా వస్తే అప్పుడు సిమ్ మీద పెట్టుకోండి. చక్కగా ఇదంతా మాడిపోయిన తర్వాత దించి వడకట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 20 డేస్ దాకా ఈ ఆయిల్ని వాడద్దు. ఒక 20 డేస్ దాకా ఈ ఆయిల్ వాడద్దు. 20 డేస్ తర్వాత మీరేం చేస్తారంటే 4 to 5 డ్రాప్స్ లేదా 10 డ్రాప్స్ చక్కగా చేతులకు రబ్ చేసుకొని బ్రెస్ట్ ఏరియాస్లో అప్లై చేయండి. ఇలా కనుక మీరు డైలీ కనుక అప్లై చేస్తూ ఉన్నట్లయితే 2 to 3 months మీకు బ్రెస్ట్ టైట్నెస్ అనేది వస్తుంది. ఎక్స్ట్రాడినరీ టిప్, ఇది బాగా పనిచేస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఏజ్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఆయిల్ని అప్లై చేసి మీకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రిప్షన్ చేస్తే నాకు ఇంకా ఇంట్రెస్ట్ కానీ ఇంకా ముందుకు వెళ్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మస్ట్ అండ్ షుడ్గా. ఓకే, అండ్ థ్యాంక్ యూ.